3వ తారీఖు కానీ, 12వ తారీఖు కానీ, 21వ తారీఖు కానీ, 30వ తారీఖు కానీ, ఈ తేదీలలో కనుక మీరు జన్మిస్తే స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మీ ధన సంపాదన అనేది కూడా ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదగబోతున్నారు. అంటే మీరు బాగా సంపాదించబోతున్నారు. వస్తుందండి, సంపాదన రాకుండానైతే ఉండదు. ఎందుకంటే పూర్తి గురుబలంతో ఉన్నారు. ఆ గురువు ఈ యొక్క మే 15న స్థానచలనం చేయబోతున్నాడు. దేంట్లోకి చేయబోతున్నాడు? మిథున రాశిలోకి వెళ్ళబోతున్నాడు. వృషభ రాశిలో ఉన్నటువంటి గురుడు 12 సంవత్సరాల తర్వాత మిథున రాశిలోకి రాబోతున్నాడండి. 12 years తర్వాత. ఎప్పుడైతే మిథున రాశిలోకి ఈ గురువు ప్రవేశిస్తున్నాడో అప్పుడు ఈ 3, 12, 21, 30 ఈ తేదీలలో పుట్టిన వారు జాక్పాట్ కొట్టబోతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఉద్యోగ అవకాశాలు వస్తాయి, వ్యాపారాలు బ్రహ్మాండంగా నడుస్తాయి, విదేశీ ప్రయాణాలు జరుగుతాయండి, మీకు ప్రేమ వివాహాలు కూడా ఫలిస్తాయి. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. తర్వాత నేను ఒకటే మిమ్మల్ని కోరేది, మీ పేరు సరైన డిగ్రీస్లో ఉండే విధంగా చూసుకోవాలి. అంటే మంచి సంఖ్యాబలంలోకి ఉండే విధంగా చూడాలి. ఫ్రీక్వెన్సీ కూడా కరెక్ట్గా ఉండాలి. మనం ఏదో పేరు పెట్టుకున్నాం, ఏదో న్యూమరాలజీ చూయించుకున్నాం, ఆస్ట్రాలజీ చూయించుకుంటే కుదరదండి. పేరులో డిగ్రీస్ కరెక్ట్గా ఉండి ఫ్రీక్వెన్సీ కరెక్ట్గా ఉంటే ఏమవుతుందంటే వచ్చేటువంటి తరంగాలు, అంటే షార్ట్ లైట్ లాగా తరంగాలు మనకు ఫ్రీక్వెన్సీ అనేది కూడా పర్ఫెక్ట్గా వచ్చినప్పుడు, మ్యాచ్ అయినప్పుడు అప్పుడు మీకు మంచి జరుగుతుందండి. అంతకు మించి